ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా ప్రియులరా? ఈ ఉదయకాలంలో మరొకసారి పరిశుద్ధ వాక్య ధ్యానము మనమందరం కలిసి చేయలాగిన మీకెల్లరికూ ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో కొన్ని అద్భుతమైన విషయాలు, ఇది ఎలా అనేది అర్థం కాని విషయాలు ఎన్నో వ్రాయబడి ఉన్నాయి. అమోఘమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. అందులో ఒకటి, నిన్ను బట్టి మరొకరు ఆశీర్వదించబడుట. ఇది వినటానికి కూడా చాలా ఆనందదాయకంగా ఉంది కదా. నన్ను బట్టి ఎవరైనా ఆశీర్వదింపబడటం అని అంటే ఎంత గొప్ప విషయం అది. అవును, ఇది మనం చెప్పుకోవటం కాకుండా ఎదుటివారు మనల్ని గురించి చెబితే ఇంకెంత బాగుంటుంది. మిమ్మల్ని బట్టి, మీ ప్రార్థనలను బట్టి, మీరు చేసిన పనిని బట్టి, మీరు చేసిన సహాయముని బట్టి నేను దీవించబడ్డానండి, నేను ఆశీర్వదింపబడ్డాను అనే మాటలు మనం ఎప్పుడైనా ఎవరి నుండైనా వింటే ఎంత ఆనందం ఉంటుందో. ఇలాంటి పరిస్థితే ఒకానొకప్పుడు ఒక కుటుంబంలో జరిగింది. అదేమిటండి, కుటుంబంలో వారు ఒకరికొకరు ఆశీర్వాదకరంగానే ఉంటారు కదా, వారు మేలుకరంగానే ఉంటారు కదా, ఇంకా ఒకరిని గురించి మరొకరు చెప్పేది ఏముంది అని అంటే, వారు ఒకరిని ఒకరు నష్టపరుచుకోవటానికి ప్రయత్నించిన వారు, ఒకరిని ఒకరు కష్టపెట్టుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వారు. ప్రియులారా, ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనంలో ఈ గంభీరమైన లేఖన భాగం మనం చదువుతూ ఉంటాం. అందుకు లాబాను అతనితో, అనగా యాకోబుతో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలిసికొంటిని అని చెప్పెను. హల్లెలూయా. లాబాను యాకోబుతో చెబుతూ ఉన్నమాట, అయ్యా, నిన్ను బట్టి నీ దేవుడు యెహోవా నన్ను దీవించెను. ఎంత చక్కని మాట. ఈ మాటలు చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నిజమే, దేవుని బిడ్డగా నన్ను బట్టి లేక నిన్ను బట్టి నీ చుట్టుప్రక్కల వారు, నీ కుటుంబంలో వారు, నీ రక్త సంబంధులు దీవించబడ్డారా, దీవించబడుతున్నారా? లాబాను స్వయాన యాకోబునకు మేనమామ. లాబాను 2 కుమార్తెలను యాకోబు వివాహం చేసుకున్నాడు. లాబాను దగ్గర 20 సంవత్సరాలుగా యాకోబు పని చేస్తూ ఉన్నాడు. అయితే లాబాను ఎలా దీవించబడ్డాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, లాబాను ఆశీర్వదింపబడటానికి దేవుని లేఖనాలలో, ఇదే 30వ అధ్యాయము ఇంకా క్రిందకు మనం చదువుకుంటూ వచ్చినప్పుడు, ముఖ్యంగా 33, 34, 35 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ చూస్తాం, నీ మందలో, నీ గొర్రెల మందలో లేక నీ పశువుల మందలో ఏదైనా దొంగిలించబడినప్పుడు లేక క్రూర మృగం బారిన పడినప్పుడు ఆ బాధను నేను అనుభవించాను, ఆ నష్టాన్ని నేను భరించాను. కాబట్టి నేను పడిన నష్టం, నేను పడిన బాధ,
నేను ఎదుర్కొన్న ఇబ్బంది, శ్రమ నీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో గమనించుదాం. లాబాను యాకోబును నష్టపరచాలని చూస్తున్నాడు. యాకోబు కష్టించి పని చేస్తూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. అయితే తన కష్టము, తన శ్రమ లాబానుకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేలా చూశాడు. తన మనసులో ఒక నిబద్ధతను కలిగి ఉన్నాడు. తన ఆలోచనలలో ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టుకున్నాడు. నేను నష్టపోయినా పర్వాలేదు, నాకు ఈ పనిని అప్పగించిన లాబాను మేలు పొందాలి, వర్ధిల్లాలి. ఎంత మంచి ఆలోచన. దేవుని పిల్లలుగా మనం ఎక్కడ పని చేస్తూ ఉన్నా, ఏ పొలంలో పని చేస్తూ ఉన్నా, ఏ కార్యాలయంలో పని చేస్తూ ఉన్నా, ఏ విభాగంలో, ఏ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉన్నా, తప్పకుండా దేవుని పిల్లల యొక్క ప్రయాస, పని ఎదుటి వారికి అది మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలి. అది వారు గుర్తించాలి. లాబాను గుర్తించాడు. అయ్యా యాకోబు, నిన్ను బట్టి యెహోవా నన్ను దీవించినని నేను తెలుసుకున్నాను కనుక నీ కటాక్షం నా మీద ఉండనిమ్ము, నా ఎడ్ల దయచూపు, నా పట్ల కొద్ది ఓపిక కలిగి ఉండు, సహించు కొద్దిగా. అబ్బా, చదువుకుంటున్న బిడ్డలు తమ చుట్టుప్రక్కల ఉంటున్న తోటి విద్యార్థులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మోసపూరితులుగా ఉండకూడదు. ఒక ఇన్స్టిట్యూట్లో లేక ఒక ఇండస్ట్రీలో మనం ఎక్కడైనా పని చేస్తూ ఉన్నప్పుడు మన చుట్టూతా ఉన్న వారికి, మన పైన ఉన్న వారికి మన జీవితాలు, మన పనులు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది ప్రభు యొక్క కోరిక. ఈ నేపథ్యంలో నేను ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసి ముగిస్తా. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, యవనస్తుడైన యోసేపు ఎవరో కాదు, యాకోబు 11వ సంతానము, 11వ కుమారుడు. ఈ యోసేపు ఇష్మాయేలీలకు అమ్మివేయబడ్డాడు. ఆ తరువాత వారు యోసేపును ఐగుప్తులో అమ్మివేశారు. ఆ తర్వాత ఐగుప్తులో ఫరో కింద పనిచేసే ఒక అధికారి, సేనాధిపతి అయిన పొతీఫరు యోసేపును కొనుక్కున్నాడు. ఈ యోసేపు పొతీఫరు ఇంట ఉండగా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి, అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. హల్లెలూయా. ఎంత అద్భుతం. పొతీఫరు ఐగుప్తీయుడు. అతడు దేవుని ఎరిగిన వాడు కాడు, భక్తి కలిగిన వాడు కాడు, అన్య జీవితం కలిగి ఉన్నాడు. అన్యుల్ని కూడా దేవుడు దీవిస్తాడా? ఎస్. నీవు గనక
ఆ అన్యుని దగ్గర పని చేసే దేవుని బిడ్డవై ఉంటే నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ ప్రవర్తనను బట్టి దేవుడు అన్యుని, వాని కుటుంబమును, వాని యొక్క పని అంతటిని ఆశీర్వదించువాడు. ఆమేన్. ప్రియులారా, లోకములో నీవు నేను దేవుని పిల్లలుగా ఉన్నాం. దేవుడు అన్నారు మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకంలో అంతా దుర్వాసన కొడుతూ ఉంది. ఉప్పు ఆ వాసనను తొలగించాలి. నీ ద్వారా, నా ద్వారా చెడుతనం తీసివేయబడాలి. లోకమంతా చీకటి ఆవరించి ఉంది. ఆ చీకటి నీ ద్వారా, నా ద్వారా వెలుగై ఉన్న మన జీవితాలను బట్టి తొలగించబడాలి. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రణాళిక ప్రభు కలిగి ఉన్నారు. చాలామంది బిడ్డలు ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో తల్లిదండ్రులకు బహు వేదనకరంగా మారుతూ ఉన్నారు. కుటుంబాలకు భారంగా మారుతూ ఉన్నారు. తమ నమ్ముకున్న స్నేహితులకు, రక్త సంబంధులకు వేదనకరంగా, బాధకరంగా మారుతూ ఉన్నారు. ఎంత విచారం! ప్రభుని నమ్ముకున్నావు, రక్షింపబడిన బిడ్డగా ఉన్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, ప్రభు సన్నిధిలో క్రమంగా పాల్గొంటున్నావు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉన్నావు, క్రమారాధనలో ఉంటున్నావు. బట్ స్టిల్ యు హ్యావ్ బికమ్ ఎ కర్స్ టు యువర్ ఫ్యామిలీ. శోచనీయం. నిన్ను బట్టి నీ కుటుంబం దుఃఖపడుతూ ఉంది సుమా. నిన్ను బట్టి నీ రక్షకుడైన దేవుడు దుఃఖపడటానికి కారణమవుతున్నావు. ఈ ఉదయకాల సమయంలో గమనించుదాం. లాబాను యాకోబుతో అంటూ ఉన్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. నన్ను బట్టి నా కుటుంబము ఆశీర్వదింపబడిందా? నన్ను బట్టి నా రక్త సంబంధులు ఆశీర్వదింపబడ్డారా? నన్ను బట్టి నా స్నేహితులు ఆశీర్వదింపబడ్డారా? నన్ను బట్టి నా సంఘము ఆశీర్వదింపబడుతుందా? ఆలోచించేద్దామా? యాకోబుని బట్టి లాబాను కుటుంబము ఆశీర్వదించబడింది. మరి నిన్ను బట్టి ప్రార్థించదాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. దయగలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాలంలో అల్పులమైన మమ్మల్ని మీరు ప్రేమించి మా జీవితాలు భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ఏర్పరిచిన విధానాన్ని, ఉద్దేశించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, ఆదరించండి. మా రక్షక, మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి లోకానికి ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహించారు. అయ్యా, మీరు ఆశించిన మేరకు మీ చిత్తానుసారాన్ని బట్టి మేము మా కుటుంబాలకు, మా సమాజమునకు, మా సంఘములకు, మా రక్త సంబంధులకు, మా స్నేహితులు, శ్రేయోభిలాషులకు మా జీవితాలు ఆశీర్వాదకరంగా మలచండి. యాకోబు వలె కష్టించి పని చేసే మనస్తత్వం, యాకోబు వలె నష్టాన్ని భరించే మనస్తత్వం, యాకోబు వలె ఎదుటి వారికి మేలుకరంగా ఉండే జీవితాలు. ఈ మాటలు ఆలకిస్తున్న మా ప్రియులైన నీ బిడ్డలకు, బలహీనుడైన నాకు దయచేసి మీరే మహిమ పొందమని, మీ ఆశీర్వాదం లోకమంతటా అనుగ్రహించబడినట్లు కృప చూపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాదసన్నిధిని చేరిన మనకు
ప్రభుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమైన జీవితాలతో విరాజిల్లులాగున ప్రభు కృప నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.